రోడ్లపై భద్రత దారి తప్పొద్దు. ఈనాడుతో ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా మాట్లాడిండు. రహదారులు వాహనాల కోసమే కాదు, అవి అందరి కోసమని గుర్తిస్తే ప్రమాదాలు తగ్గుతాయి. అంటే బాటసార్లకు కూడా ఉండాలి, రహదారులు అందరికీ ఉపయోగపడతాయి కదా. రోడ్ ఇంజనీరింగ్ ఆధునిక నిఘాతో సురక్షిత ప్రయాణాలు సాధ్యమే అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ప్రొఫెసర్. రహదారులు వాహనాల రాకపోకలకు మాత్రమే కాదు, అందరి భద్రత కోసం ఉండాలి. ప్రమాదాలకు వివిధ కారణాలున్నా అతివేగం ఎక్కువ మందిని బలి తీసుకుంటుంది. రోడ్ ఇంజనీరింగ్ సాంకేతికతతో కూడినటువంటి నిరంతర నిఘా ఉన్న చోట వాహనదారులు వేగ పరిమితులను పాటిస్తూ హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరిస్తారు. పర్యవేక్షణ బలహీనంగా ఉంటే బాగున్న రోడ్లపైన ప్రమాదాలు పెరుగుతాయి. రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఐఐటి ఖరగ్పూర్ ఆచార్యులు భార్గవ్ మైత్రా అన్నారు. రోడ్ సేఫ్టీ నెట్వర్క్ సభ్యుడిగా కూడా ఉన్న మైత్రాతో ఈనాడు ముఖాముఖిలో మాట్లాడితే చాలా విషయాలు చెప్పిండు. అయితే ఇక ఇష్టం వచ్చినట్టుగా పోతుంటారు కొంతమంది, ఆగం జగన్నాథం, ఇక నాకేమైంది, నేను ఎట్లా పోతున్నా మీకేందని చెప్పి అన్నట్టుగా ఉంటుంది కొంతమంది కథ. దాంతో ఇక తప్పకపోతే జస్ట్ ఇట్లయితే యాక్సిడెంట్ అయిపోయి ఆగం అవుతుండే కథ అంతా కూడా. సౌండ్ పెట్టదు, ఏం గుద్దుకో రైట్. ఇగో ఇట్లా ఏమవుతుందంటే ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, ఆగమాగం చేస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారు అనమాట. చేస్తే దానివల్ల అంటే మందు తాగి నేను స్పీడ్ పోతా అంటారు, పీకేది ఉన్నారా బాబు, ఏం పీక్తాం పెద్దగా, ఇట్లా దొక్కితే పోతుంది అది. ఇట్లా అంటే యాక్సిలేటర్ ఇస్తే ఉరుకుతుంది. దానికి ఏదో ఈయననే పోతు మునగాడైనట్టుగా నేనే మస్తు స్పీడ్ పోతాను, డ్రుయ్యి పోదురా బాబు. కొంతమంది ఇక పూరలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మాయిలు కనిపిస్తే వాడు ఎక్కువ స్పీడ్ పోతాడు. అరే బాబు, అమ్మాయి కోన నువ్వు కనిపించాలనుకుంటే జర మెల్లే పోతే కనిపించాలని కనిపిస్తుంది, అని చూస్తుంది. అరే పిల్లగాడు పోతున్నట్టు అనుకుంటుంది. నువ్వు రప్పున పోతే రావమ్మ మెరుపు దగ్గర రా అన్నట్టు రప్పున ఇట్లా పోతే నువ్వు కనిపించవు. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కువ అత్యధిక వేగంతో పోవడం, ఏదో మొత్తం అయిపోయింది, మొత్తం జరిగిపోయిందని అంటే లాస్ట్ నీ జీవితమే పోతుంది. జీవితం పోతే దాన్ని మనం తెచ్చుకోవడం కష్టం. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత మోతాదులో స్పీడ్ వెళ్తే అంత మంచిదో దాన్ని జాగ్రత్తగా వెళ్తేనే మంచిగా ఉంటుంది. అదొకటి ఇవ్వాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మందు దాగి నడిపిస్తారు, స్టడీ అంటాడు, స్టడీ అని చెప్పేసి ఇంత మందు కొట్టి బుయ్య పోతే దేనికో గుద్దుతాడు, అర్థం కూడా కాదు, అన్కాన్షియస్ ఉంటారు మనుషులు. దీంతో యాక్సిడెంట్లు అయితే ఇంట్లో పిల్లలైతే తల్లిదండ్రులు బాధపడతారు, పెద్దోళ్ళు అయితే భార్య పిల్లలు బాధపడతారు. ఆగమవుతుంది, జీవితం ఆగమవుతుంది, మొత్తం కుటుంబమే మొత్తం ఆగమవుతుంది. కాబట్టి రోడ్డు భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల కోసం కాకుండా మీకోసం, మీ ప్రాణాల కోసం మీరు రోడ్డు సేఫ్టీని పాటించాలి. సీట్ బెల్ట్ పెట్టరా అంటే దానికి ఒక పిన్ను తెచ్చుకుంటారు. ఇప్పుడు పిన్ను కొనుక్కొస్తుంటారు. ఇప్పుడు ఏ కారణమైనా పిన్ను ఉంటుంది, అది కుయ్య అంటుందని చెప్పేసి ఆ పిన్ను పెడతారు, ఇక అది నోరు మోసుకుంటుంది. ఆ తర్వాత ఇది కాకుండా మళ్ళీ హెల్మెట్ పెట్టుకోరా అంటే హెల్మెట్ పెట్టుకోడు, హెల్మెట్ తీసి ముందర పెట్టుకుంటారు. హెల్మెట్ తీసి ముందర పెట్టుకొని ఏం చేస్తాడు, ఇక బుయ్య పోతాడు. ఈయన ఒకవేళ ఏమైనా ట్రాఫిక్ పోలీసు కనిపిస్తే హెల్మెట్ ఇట్లా పెట్టుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇది తీసేస్తుంటాడు. స్టైల్ అది అన్నట్టు. ఇది అట్లా ఇటువంటి బంద్ చేయదు చాలా. ఎందుకంటే మన ప్రాణాలను అనవసరంగా పనంగా పెట్టుకుంటే ఏ సోకులు బీకులు ఏం పని చేయి, మొత్తం జీవితమే వీక్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇందుకు మీరు గుర్తించిన 3 ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏం చెప్పిండు ఆయన, అతివేగం మొదటి కారణం. ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు, ఓవర్ స్పీడ్. 2023లో దాదాపు 68% ప్రమాదాలు, మరణాలకు ఇదే కారణంగా తేలింది. రోడ్లపై రక్షణ, కనీస సౌకర్యాల లేమి రెండో ప్రధాన లోపం. రోడ్లపైన రక్షణ ఉండదు, తర్వాత కనీస సౌకర్యాలు కూడా ఉండవు. అంటే గుంతలు ఆగా ఉంటుంది లెక్క అట్లుంటుంది అనమాట. రెండో లోపం. నిబంధనల్ని పాటించేలా చూసే వ్యవస్థ అంటే ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకపోవడం మూడో ప్రధాన కారణం. చాలా రోడ్లపై పాదచారులు నడవడానికి, సైకిళ్లను తొక్కడానికి సరైన సౌకర్యాలు లేవు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ వాకర్స్కి ప్రత్యేకంగా ఉండాలి ట్రాక్స్, అవి ఉండవు కొన్ని చోట్ల. ఫలితంగా వారు రహదారులను ప్రమాదకర రీతిలో ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కారణంగానే రోడ్డు ప్రమాదాల మృతుల్లో పాదచారులు, సైకిల్ నడిపే వాళ్ళు 67% మంది వరకు ఉంటున్నారట. వీరికి ప్రత్యేక మార్గాలను రోడ్డు డిజైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ ప్రొఫెసర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. మన జాగ్రత్త మనం లేకపోతే ఆగమవుతుంది జీవితాలు.